హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఒక రెస్టారెంట్ స్టైల్ కర్రీతో వచ్చేసామండి ఈరోజు. అదేనండి, బేబీ పొటాటో ఫ్రై. రెస్టారెంట్లో ఎట్లా అయితే చేసి మనకు సర్వ్ చేస్తారో ఆ విధంగా అయితే ఈరోజు చేసుకుందామండి. సండే కదండి, సో అది చేసి వేడి వేడి చారు పెట్టుకొని కాంబినేషను అన్నం అలా ఆవిరి కక్కుతున్నట్టు వేడి రైస్ వేసుకొని ఫ్యామిలీ తింటే ఆ రోజే సూపర్ ఉంటుందండి. శుభ్రంగా కడుపు నుండి తిని సండే మధ్యాహ్నం ఒక స్లీప్ వేస్తే ఈ ఫుడ్ తోటి డే చాలండి. మంచి బాడీకి రిలాక్సేషన్ అయిపోయి ఫ్రెష్ మైండ్తో మండే నుంచి వర్కింగ్ స్టైల్ స్టార్ట్ అయిపోతుంది. సో అలాంటి వంటకాన్ని ఎలా చేయాలో చూసేద్దామా? వచ్చేసేయండి. మనకు మార్కెట్లో ఇలా బేబీ పొటాటో దొరుకుతుందండి, చిన్న సైజు. చక్కగా అవైతే కూరకు చాలా బాగుంటుంది. ఒకవేళ ఇన్ కేస్ దొరకకపోతే పెద్ద ఆలు తీసుకొని చిన్న సైజుగా కట్ చేసుకున్నా సరిపోతుందండి. నేను ఆలును శుభ్రంగా, ఎందుకంటే మట్టి ఉంటుంది కదండి, శుభ్రంగా కడిగేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని నేనైతే కుక్కర్లో ఉడికించుకుంటున్నానండి. కుక్కర్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు డైరెక్ట్ స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవచ్చు. సో హైలో పెడితే కనుక 2 విజిల్స్ రావాలండి. మీడియం ఫ్లేమ్లో పెడితే 1 విజిల్ వస్తే సరిపోతుంది. ఆ ఉడుకు సరిపోతుందండి ఆలుకి. ఆ కుక్కర్ విజిల్ వచ్చే లోపల మనం స్టవ్ మీద, అంటే ఆ కూరకు కావాల్సిన కొంచెం పొడి అరేంజ్ చేసుకోవాలండి. సో మూకుడు పెట్టుకొని, మూకుడు కొంచెం వేడెక్కంగానే అందులో మనం మినప్పప్పు వేసుకుంటామండి. మినప్పప్పు వేసుకొని కొంచెం వేయించుకుంటాము. అంటే వైట్ కలర్లో ఉన్న మినప్పప్పు కొంచెం గోల్డెన్ కలర్ మారే వరకు వేయించుకొని ఆ తర్వాత అందులో మనం మిరియాలు వేసుకుంటామండి. మిరియాలు వేసుకొని ఆ వేడికే, అంటే స్టవ్ వేడిగా వెలిగించున్నప్పుడే మిరియాలు కూడా వేసుకొని చక్కగా అది కొంచెం వేయించుకున్న తర్వాత కూరకి కావాల్సిన కారంలో 80% ఆఫ్ ద కారం ఎండుమిరపకాయలతోటే చేసుకుంటామండి. సో మనం దానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకుంటాం. ఇక్కడ వేసుకొని శుభ్రంగా వేయించుకోండి. అంటే ఆ మినపప్పు, మిరియాలు, ఎండుమిరపకాయలు కలిపి వేయించుకోవాలి. ఓ పక్క నాకైతే అది పెట్టిన ఇది వేస్తున్నప్పటికే నాకు కుక్కర్ అయితే విజిల్స్ వచ్చేసాయండి. ఇవన్నీ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఈ 3 కలిపిన మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి. అయితే చూసారు కదా, అట్లా స్ప్రెడ్ చేసుకుంటే తొందరగా చల్లారిపోతుంది. ఇది చల్లారే లోపల, అలాగే మన కుక్కర్ ఆపేసుకున్నాం కదండి, అది ప్రెషర్ తగ్గే లోపల మనం కూరకు కావాల్సిన ఇంకొంచెం అవన్నీ అరేంజ్ చేసేసుకుంటామండి. నా ఉల్లిపాయలు అయితే దీనికి 2 ఉండాలి. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 3, అంటే ఇందాకలో 80% ఎండుమిరపకాయలు చెప్పాను కదండి, దానికి తగ్గట్టు 20% పచ్చిమిరపకాయలు తీసుకుంటాము. చూసారు, ఉల్లిపాయలు చాప్ చేసేసుకున్నాను, పచ్చిమిరపకాయ ఏమో కొంచెం కట్ చేసి ఉంచుకున్నాను, కరివేపాకు. ఈ లోపల ఇది చల్లారిపోయిందండి. దాన్ని పౌడర్ చేసేసుకున్నాను. అలాగే ప్రెషర్ తగ్గంగానే ఆలు కొంచెం వేడిగానే ఉంటుంది, జాగ్రత్త చేయకాలుతుంది. సో ఆలుని మనం తొక్కలు తీసేసుకొని రెడీ చేసుకుంటామండి. అంతే, ప్రజెంట్ కూరకి రెడీ చేసుకోవాల్సినవన్నీ ఇవి. మిగతాదంతా మనకి ఇంట్లో ఉన్న సరుకులే. చూసారు కదా, ఆనియన్ చాప్ చేసుకున్నాను, పౌడర్ చేసుకున్నాను, ఆలు తొక్క తీసి రెడీగా ఉంచుకున్నాను. సో అదే మూకుల్లో మనం కొంచెం నూనె వేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటామండి మంటని, స్టవ్ మంటని. సో పెట్టుకొని నూనె వేసి కాగంగానే మనం ఆలు తొక్క తీసి ఉంచుకున్న ఆలు వేసి కొంచెం పసుపు వేసి అట్లా టాస్ చేయాలండి, సరిపోతుంది. మరీ గట్టిగా నొక్కకుండా జస్ట్ కింద మీద మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి కింద మీద జస్ట్ అట్లా కలిపితే మనకు చూశారు కదా, మీకు ఒక చిన్న లేయర్లా ఫార్మ్ అవుతుంది ఆ దుంపకి, ఆలూకి. అప్పుడు మనం ఆ ఆలూని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటామండి. ఈ లేయర్లా ఫామ్ అయ్యే వరకు మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రం టాస్ చేసుకుంటాము. సో అదే మూకుల్లో నేను మిగతా కూర అంతా కూడా కంటిన్యూ చేస్తున్నాను. ఇంకొంచెం నూనె వేసుకొని కొంచెం వేడెక్కంగానే ఇంట్లో ఉన్న పోపు దినుసులు అన్నీ వేసుకుంటామండి. లైక్ శనగపప్పు, మినపప్పు, ఆవాలు, అది కొంచెం వేగి చిటపట్లాడుతున్నప్పుడు జీలకర్ర, ఇవి వేసుకొని శుభ్రంగా బాగా కలుపుకుంటామండి. మనకి అదే మూకుడు సరిపోతుంది, వాళ్ళని ఎక్కువ మూకుళ్ళు అక్కర్లేదు. అది అవ్వగానే మనం ఇందాక తరిగి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవి కూడా వేసి ఒకసారి శుభ్రంగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక చాప్ చేసి ఉంచుకున్నాం కదండి ఉల్లిపాయలు, ఆ ఉల్లిపాయలు కూడా వేసి శుభ్రంగా కలిపి, జనరల్గా ఉల్లిపాయ వేయంగానే మనకి దాన్ని గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడే ఉల్లిపాయలు కొన్న పచ్చివాసన అంతా పోతుంది. చూసారు కదా, ఇట్లా ఈ కలర్లో వచ్చే వరకు మనం ఉల్లిపాయలను వేసిన తర్వాత వేయించుకోవాలండి. ఇక్కడ ఈ స్టేజ్లో మనకి, అంటే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలకు తగ్గట్టుగా ఉన్న కారాన్ని బట్టి కూరకు సరిపడా ఉప్పు అంతా ఇప్పుడే వేసుకొని మరొకసారి టాస్ చేసుకొని, ఇక్కడి నుంచి ఇంక మీడియం ఫ్లేమ్ చేసేసండి, లో టు మీడియం ఫ్లేమ్ చేసేసుకొని టాస్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ఆలు కొంచెం వేచి ఉంచుకున్నాం కదండి, అది కూడా వేసేసి గట్టిగా అయితే సత్తుపుర తిప్పికండి, జస్ట్ చక్కగా నీట్గా ఈ కూరకంతా టాజింగేనండి.
ఎందుకంటే మనకు రెస్టారెంట్ స్టైల్లో అంతే ఇలా టాసింగ్ లాగే చేస్తారు, అంతకంటే ఓ ఓ గట్టిగా నొక్కేరు. ఇలా మొత్తం అంతా టాస్ చేసిన తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదండి ఇందాకల పౌడర్ని, అది మనకి కూరకు తగ్గట్టు చక్కగా స్ప్రింకిల్ చేసుకొని, నేనైతే కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే ఆలు అంతటికి పట్టాలి కదా, మంచి టేస్ట్ రావాలి కదా అని చేసుకున్నాను. చూసారు కదా, అలా కొంచెం జాగ్రత్తగా అదే గరిటతోటి చక్కగా జాగ్రత్తగా కలుపుకోవాలండి. పౌడర్ వేసిన తర్వాత 2 మినిట్స్ ఖచ్చితంగా అలా టాస్ చేస్తూనే ఉండాలి గరిటెతోటి చెయ్యంగానే. అంతేనండి, సింపుల్ యమ్మీ రెస్టారెంట్ బేబీ పొటాటో ఫ్రై అయితే రెడీ. నేను ఒక పక్కన చక్కగా వేడివేడి చారు అయితే పెట్టేసుకున్నాను, రైస్ కూడా అరేంజ్ చేసుకున్నానండి. ఇంకేం కావాలండి, ఆదివారం పూట ఇట్లాంటివన్నీ చేసుకొని కొంచెం టైం పట్టిన మంచి టేస్ట్ ఉన్నవంతా రెడీ చేసుకొని వేడివేడిగా అన్నం తిని ఆహా అనిపించుకుంటే బాగుంటుంది. నేను ఆదివారం పూటే అనేది చెప్తున్నాను ఎందుకంటే ఒకవేళ మీకు ప్లాన్ ఉంటే ఇదే టైం ఉంటే వీక్ డేస్లో కూడా చేసుకుంటారండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. బాయ్.